డిగ్రీ కాలేజీలకి చేరే జనం తగ్గిపోయారు. మా టైంలో అప్పటికి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు చాలా తక్కువ ఉండేవి. మాకందరికీ ఉన్న ఆప్షన్ బీఏ, బీకామ్, బీఎస్సీ. వాటిట్లో కొన్ని గ్రూపులు, బీఎస్సీలో కూడా కొన్ని రకాల గ్రూపులు ఉండే, బీఏ బీకామ్లో కూడా కొన్ని రకాల గ్రూపులు ఉండే. బీకామ్లో ఇంగ్లీష్ మీడియం కావచ్చు, లేకపోతే కొన్ని కాంబినేషన్స్ వేరుగా ఉంటుండేది. బీఏలో కూడా రకరకాలైనటువంటి, అది కూడా అన్ని కాలేజీల్లో ఉండేది కాదు. మనకు కావాల్సిన కోర్సు ఏ కాలేజీ, లేకపోతే మనం ఎంచుకున్న కాలేజీలో ఉన్న కోర్సుల వరకే ఇదయ్యేది. కాలక్రమంలో అందరూ కూడా బీటెక్ల వైపుకి వెళ్ళిపోయి బీటెక్ల కాలేజీలు అటుకెళ్ళిపోయారు. ఈ మామూలు కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పక్కకి వెళ్ళిపోయాయి. డిగ్రీలు చదవట్లేదు ఇప్పుడు జనం, ఎందుకంటే దానికి తర్వాత ఉద్యోగం ఏది అన్నటువంటి తెలియలేట్లేదు కదా. ఇంకోటి, ఫీజులు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు వీటిలో ఫీజులు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి అక్కడికి పోయి చదువుకోవడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నటువంటి దశ. అదే నిజం, వాస్తవం. కానీ గత 5 ఏళ్ల నుండి జగన్ వ్యతిరేకంగా పత్రికల్లో ఏం రాసుకొచ్చారు? డిగ్రీది నిర్లక్ష్యం చేశాడు, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, అందువల్లే జనం రావట్లేదు అంటే, ఎవడన్నా చదువుకోకుండా ఇంట్లో కూర్చుంటున్నాడా? ప్రతి ఒక్కడు చదువుకుంటున్నాడు కదా. కానీ నిజం కంటే అబద్ధం ప్రచారం చేయడం సులభం. ఇప్పుడు ఈ ఏడాది జాయినింగ్లు లేవు పెద్దగా. ఎందుకని అంటే, ఇప్పుడు దాన్ని వ్యవస్థలో లోపం అని చూపించేటటువంటి ప్రయత్నం పత్రికలు ప్రారంభించినాయి. ఏమని అంటే, ఆ కోర్సులకి పెద్ద గిరాకీ లేదు, నచ్చింది ఉండదు, ఉన్నదే చదువుకోవాల్సి వస్తుంది అన్నాడు. ఎస్, ఎక్కడి నుంచి వస్తారు కొత్తగా? ఇంకోటి, అసలు ఆ డిగ్రీలలో సరైనటువంటి, ఆ డిగ్రీ చదివితే ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రైవేట్ కంపెనీలు చెప్పాలి కదా. ప్రైవేట్ కంపెనీలకు అనుగుణమైనటువంటి డిగ్రీ విధానం తీసుకురావాలి కదా. అలాంటిది లేదు. సరైనటువంటి దిశలో కాకుండా రాజకీయ కోణంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్యలన్నింటినీ ప్రొజెక్ట్ చేస్తూ, చివరికి ఇప్పుడు సమస్య వచ్చేటప్పటికి ప్రభుత్వం, మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చాక అది అసలు సమస్యను ప్రస్తావిస్తున్నారు, లోపాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇదే ఆనాడు నిజం అన్నటువంటిది మాత్రం దాచేశారు ఇంతకాలం.